నమస్సర్వేభ్యః. ఇప్పుడు ఒక భార్యా బాధితుడు హాస్యరసస్ఫూరకంగా రచించినటువంటి ఒక శ్లోకాన్ని నేర్చుకుందాం. ముందుగా శ్లోకం చూద్దాం. మత్కుణాః మశకాః రాత్రౌ మక్షికాః యాచకాః దివా పిపీలికా చ భార్యా చ దివారాత్రౌ చ బాధతే. ఈ శ్లోకంకి అర్థం ఏంటంటే, మత్కుణాః అంటే నల్లులు, మశకాః దోమలు, రాత్రిపూట మాత్రమే బాధపడతాయి. అవి రాత్రంతా మన రక్తం తాగి పగలు పడుకుంటాయి, ఇక మన జోలికి రావు. ఇక మక్షికాః ఈగలు, యాచకులు దివ పగలంతా బాధపెడతారు, రాత్రి మన జోలికి రారు, వాళ్ళు రాత్రి పడుకుంటారు. ఇక పిపీలిక అంటే చీమ, చ మరియు భార్య దివారాత్రౌ పగలు రాత్రి బాధపెడతారు. వాళ్ళకి ఒక సమయం అంటూ ఉండదు, రాత్రింబగళ్ళు బాధపెడుతూనే ఉంటారు అని ఒక భార్య బాధితుడు తన యొక్క బాధను ఈ విధంగా వ్యక్తం చేశాడు. అతని దృష్టిలో వైఫ్ అంటే వర్రీస్ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్ అని అర్థం. ఈ శ్లోకం మొత్తం మనం ఆలోచిస్తే, నల్లులు దోమలు రాత్రిపూట మాత్రమే బాధపడతాయి. ఇక ఈగలు యాచకులు పగలే బాధపెడతారు. ఇక చీమలు భార్య ఎల్లప్పుడూ బాధ పెడతాయి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. నల్లి బాధ చాలా గొప్పది, వల్లమాలిన బాధ ఆ నల్లి బాధ అని పెద్దలు చెప్తారు. చిన్నప్పుడు మేము పడేవాళ్ళం. ఇప్పుడు ఒక విషయం ఆలోచిస్తే, శివుడు హిమాలయాల్లోనూ, విష్ణుమూర్తి పాలసముద్రంలోనూ, సూర్యుడు చంద్రుడు ఆకాశంలోనూ ఉండడానికి కారణం ఏంటంటే నల్లి బాధపడలేక. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్నే ఒక కవి చాలా చమత్కారంగా రాశాడు. శివుడు అద్రిని సయ్యనించుట, రవిచంద్రులు మింటను ఉంట, రాజీవాక్షుండు అవిరళముగా శేషునిపై పవడించుట, నల్లి బాధపడలేక సుమి. కాబట్టి నల్లి బాధ అంత గొప్పది. రక్తాన్ని మనకి తెలియకుండానే అది పీలుస్తుంది. ఇప్పుడు ఈ కాలంలో నల్లు యొక్క బాధ పూర్వం కంటే బాగా తగ్గిందనే చెప్పుకోవాలి. నమస్కారం.